చాలామంది బ్రో నువ్వు ఏం చేస్తుంటావు, ఓన్లీ వీడియోసే చేస్తుంటావా లేదా ఇంకేమైనా చేస్తుంటావా అని చాలామంది అడుగుతున్నారు. మనమైతే డిగ్రీ కంప్లీట్ చేసాం. డిగ్రీ కంప్లీట్ చేసి బీపీడీ అనేది చేస్తున్నాము. దాంతోపాటు వ్యవసాయం చేస్తుంటాం. ఇలా ఖాళీ టైం కాదు, పని ఉన్నప్పుడల్లా వ్యవసాయమే చేస్తాము. ఖాళీ టైంలో మాత్రమే వీడియోస్ చేస్తాం. అంటే ఎక్కువ వీడియోస్ చేస్తున్నావు కదా భయ్యా అంటే ఎప్పుడు ఖాళీ అయినా అంటే మా నాన్నగారు ఉన్నారు కాబట్టి మనకి ఖాళీ ఎప్పుడున్నా అప్పుడప్పుడు మా నాన్న ఏదో పని మీద ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇదో దిగుతాం మనం రంగంలోకి. అది మ్యాటర్. ఈరోజు పొలంకి నీరు కట్టడానికి వచ్చాం. పొలంకి అంటే పాదులు వేసాం. బీరకాయలు, ఇంకా దోసకాయలు, బెండకాయలు, పేజకాయలు, ఇలా కూరగాయలు మేము పండిస్తుంటాం మా పొలంలో. వరి పంట అయిపోద్ది కదా, వరి పంట అయిపోయిన తర్వాత కూరగాయలు వేస్తుంటాం. మీరు ఇలా వ్యవసాయం చేస్తుంటారు కానీ చెప్పరు. చాలామంది చెప్పరు. ఎందుకు వ్యవసాయం అంటే చిన్న చూపు అనిపిస్తుంటుంది. మన పని మనం చేసుకోవడంలో చిన్న చూపు ఏంటి బ్రో? అందులో చిన్న చూపు అనేది ఏముండదు. ఇదో ఇలా మట్టిని తవ్వి ఇలా నీరు కట్టుకొని అది మన పని మంది. మనం నీరు కట్టినా ఎవరు అడగడు, కట్టకపోయినా ఎవరు అడగడు. మన పని మంది. దర్జాగా నెలకి 15,000 నుంచి 15,000 వస్తాయి మన పని మనం చేసుకుంటే. ఎక్కడికో కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే 18,000కో 19,000కో 20,000కో మనకి ఎందుకు బ్రో ఈ కంపెనీలు ఇవన్నీ? గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ చేసినా అంతే ప్రెజర్ ఉంటుంది. కానీ ఇంటి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ అని కొట్టాలి. సో గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తాం. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇంకేం చేయగలని చెప్పండి? అంతే కదా. చేస్తే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాం, లేకపోతే ఏదో కంపెనీకి వెళ్ళిపోతాం. లేదా మరీ కొంచెం ఊరంటే పిచ్చి, అమ్మనారంటే పిచ్చి ఉన్నోడైతే ఇలా ఊర్లో ఉండిపోయి పొలం పనులు చేసుకుంటాడు. ఒక టైం వస్తుంది అప్పుడు ఏం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ కంపెనీ వైపో ఏ షోరూమ్ వైపో అలా ఇటువైపు వెళ్ళాలి. ఎందుకంటే అన్నిటికీ సొల్యూషన్ ఒక డబ్బే కదా. ఎంత వ్యవసాయం చేస్తే ప్రతి సంవత్సరం పండుతుంది అనేసి నమ్మకం లేదు. పండిన తర్వాత కూడా ఇప్పుడు ధాన్యం అనేసి వెళ్ళడం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. ధాన్యం వెళ్ళడానికి ఆన్లైన్ అంటున్నారు, ఆన్లైన్ రావట్లేదు. ఆన్లైన్ లేకపోతే బయట ఎవరు కొనడం లేదు. కొంటానన్నా సగం కన్నా తక్కువ రేటు కడుగుతున్నారు. వ్యవసాయం కూడా అంత ఈ పని అంటే కాదు, ఈజీ టాస్క్ ఏం కాదు. దేంట్లో ఉన్న కష్టం దాంట్లో ఉంటుంది. కానీ మనకెవరు అడగడు, చేసావా, చేయలేదా, ఏం చేస్తున్నావా అని. అది మనమైతే ఏదో వ్యవసాయం చేస్తున్నాము, అలా రీల్స్ చేసుకుంటాం, అలా డిస్టెన్స్లో కట్టిస్తాం కాబట్టి అలా ఎగ్జామ్స్కి వెళ్ళి రాసుకొని వస్తుంటాం, అలా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటాం. అలా గడిచిపోతుంది ఇప్పటికైతే మన డేస్ అనేవి. ప్రజెంట్కి అయితే రాజులా ఉన్నాం. రాజు ఎక్కడున్నా రాజేరా, అంతే కదా. మరి మీరేం చేస్తున్నారో ఏంటో? మీరున్నోళ్ళు బ్రో, మీరు ఏమైనా చేస్తారు, అంతే కదా. మీరు కొంచెం ఉన్నోళ్ళు ఏమైనా చేస్తారు. ఇదో వాటర్ కడుతున్నా, అక్కడ మోటార్ ఉంది, అక్కడ నుంచి వాటర్ బొడ్లు కట్టేసాను, వేస్తూ వాటర్ వస్తుంది. వాటర్ అని ఈ బట్టలు అంటే ఈ జాడీలు అంటే కడుతున్నాను. అక్కడ నుంచి కట్టాను ఈ వరకు, అక్కడ వరకు కట్టాలి. అది కట్టాక మన పని అయిపోయి వెళ్ళిపోవడమే ఇంటికి. ఇది చిల్ బ్రో, ఎందుకు టెన్షన్? డబ్బు 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 ఎటు మోసుకెళ్ళిపోతావా? అవసరానికి ఉండాలి, డబ్బు ఉండాలి, కానీ మన అవసరానికి అంత చాలు. బైక్ ఉండాలి, అది ఏ రాయల్ ఎన్ఫీల్డో లేకపోతే ఏ ఎంటీయో ఏ డ్యూకో అవసరం లేదు. హెచ్ఎఫ్ డీలక్స్ ఉన్నా ఉంది కదా, సరిపోద్ది.
నాకు ఇప్పుడు మొబైల్ కావాలి, కొత్త మొబైలే అవుతున్నాయి వీడియోలు తీయాలనేసి ఉందా. పాత మొబైల్ అయినా వీడియోస్ అవుతున్నాయి కదా, సెకండ్ హ్యాండ్లు తీసుకున్నా వీడియోస్ అవుతాయి కదా. సో మన అవసరం తీరుస్తుందా లేదా అదే కావాలి. కొత్తదే కావాలి, పెద్దదే కావాలి అనేసి పెద్దవే కావాలి అలాగే మనకేం లేవు. అంతే, నా ఆలోచన అలా ఉంది. ఒకరి ఆలోచన ఒకటి అనుకో, ఎవరి దానికి మనం జడ్జ్ చేయలేం. కానీ నా ఆలోచన అంటే అలా ఉంది. అదో అది జగన్నాథ్ కాలేజు. ఇప్పుడు పైన ఒక ఇంకో బిల్డింగ్ కడుతున్నారు. కింద ఒకటి అయిపోయింది, కింద ఇంటర్, పైన డిగ్రీ చేస్తారేమో మరి. దాని వెనకతలే మనకి పొలం అనేది ఉంది, దాన్ని తగిలించి అక్కడ అలా అక్కడ అది చూపిస్తా. ఈ ఎండ అయితే మామూలు లేదు. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇంకొక ఏంటంటే ఒకటి ఉంది, ఇది ఒకటి 2 3 4 ఉన్నాయి. ఈ 4 కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎండ కదా, ఇప్పుడు బేగ అయిపోతే బేగ వెళ్ళిపోదాం. అన్నా అదో ఆ పైన అన్నారు అది వర్క్ చేస్తారు, వెళ్ళిపోతాం రా తమ్ముడు అంటున్నారు. అదే నేను వచ్చి గంట అవుతుంది, గంటలోపు ఇది మొత్తం కట్టేసాము. కొంచెం ఎక్కువ వాటర్ వస్తుంది కదా, కట్టేసాను అలాగా. కానీ ఈ గంటకే నాకు ఈ ఎండకి ఎలా అవుతుందంటే, ఆ పైన ఆ అన్నయ్య వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటారు. ఈ ఎండకి ఎలా తట్టుకొని చేస్తున్నారు, కష్టం. వ్యవసాయం అన్నా కష్టమే, కానీ కొంచెం ఎండ ఉన్నప్పుడు నీళ్ళ కూర్చుంటాం, తర్వాత కొంచెం చల్లగా అయితే అదే కొంచెం ఎండగడ తగ్గితే మళ్ళీ వస్తాం, పొలం పని చేసుకుంటాం. కానీ తప్పదు, ఎండ ఎక్కినా వర్షం పడినా వాళ్ళు చేయాలి. చేస్తేనే ఆ రోజుకి వాళ్ళకి 500 600 ఎంతో ఇస్తారు. వ్యవసాయం అనుకో సేమ్, కంపెనీ కూడా అంతే. నువ్వు వర్షం పడు, నీకు జ్వరం రా అని ఏటామని నువ్వు కంపెనీకి జాయిన్ అయ్యావు అని అంటే కంపెనీకి వెళ్ళాలి. సో నాకు ఆ భయంకే నేను ఇప్పటి వరకు కంపెనీ దుక్కి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు. చదువుతూనే ఉంటా జాబ్ వచ్చే వరకు, ఏదో బాగుంటుంది కదా. ఓకే బాయ్. మనం ఇప్పుడు నీరు కట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మొక్కలు ఉన్నాయి చూసా, ఈ చిన్న పా మొక్కలు, ఈ మొక్కలు అనేవి ఇంకా చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు కానీ కట్టపని మంది ఇలా ఇప్పుడే చచ్చిపోతాయి అవి. సో మనం కట్టాలి వీటికి, మనం తాగుతుంటాం ఎన్ని టైము వాటికి కట్టాలి కదా. తర్వాత 3 రోజులు అయింది, వర్షం పడుతుంది అన్నట్టు మేఘాలు గట్రా వేస్తున్నాయి, పడుతుందేమో అని 3 డేస్ కట్టడం లేదు. వాళ్ళ మొత్తం పొగలు ఇచ్చింది కంప్లీట్గా. ఈ 2 డేస్లో కట్టకపోతే అవి కూడా చేస్తాయి. సో అలాగనేసి 1 గంట అయింది, అయినా కడుతున్నాను. కానీ వర్షం కానీ ఒక్కరోజు చిన్న జల్లు కానీ పడ్డదంటే, పడితే మరి ఏం అవసరం లేదు. అక్కడ నుంచి ఒక 10 రోజులు 10 రోజులు మరి నీరు కట్ట అవసరం లేదు. కానీ పడ్డం లేదు, పడితే వాటర్ సైడ్కి వెళ్ళిపోతుంది. పడితే బాగుంటుంది. ఇంత చిన్న వాటర్ ధర వస్తే ఎప్పుడు నిండుతుంది. ఇవి బెండ మొక్కలు, ఇవి దోసకాయ పాదులు కదా, లాస్ట్లో వేస్తున్నాం బీరకాయలు. అబ్బా నీరు కట్టే ఈ ఎండ విపరీతంగా ఉంది. చిన్న దారి వస్తే ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కడతామో మొత్తము. ఒకటే ఉందిలే, ఇది కట్టిస్తే వెళ్ళిపోతాం. ఓ సాయిరామ్. అయిపోయింది. సో వెళ్ళి కట్టిస్తే మన పని ఈరోజుకి అయినట్టే. రేపు మా ఆన్ చూసుకుంటారు. ఓకే అది ఎందుకు బ్రో ఏసీలో కూర్చొని ఏదో జాబ్ చేసుకోక ఏ కంపెనీకి వెళ్ళి అని అంటావా? నచ్చదు బ్రో, కంపెనీ నచ్చదు. చిన్నప్పటి నుంచి హాస్టలే చదవలేదు, ఇంకే కంపెనీకి వెళ్ళి ఏం జాబ్ చేస్తాం. ఇదే మన దగ్గర మన మోటార్, ఇది ఎప్పుడు తీసి
ఇది అందులో పెట్టి ఇందులో ఉంటుంది. బంద్ చేసి బంద్ అవ్వలేదా? అయిపోయింది అనుకుంటా. అయిపోయా. అవ్వలేదు ఏంటి? ఇప్పుడు బంద్ అయింది. నిన్న కూర్చి లాక్ అనేది సీక్రెట్ ప్లేస్లో పోయి దాయాలి. అది ఓకే. పని అయిపోయింది కదా. ఇప్పుడు ఒక టాస్క్ అనేది మన దగ్గర అయిపోయింది. మనకి ఇంకో టాస్క్, పెద్ద టాస్క్ ఏంటంటే గడ్డి తీసుకెళ్ళాలి. గడ్డి అనేది ఒక నాన్న ఒక పెద్ద అంకెంలో కుక్కి ఉంచారు. ఆ గడ్డి ఇప్పుడు మనం బైక్ మీద తీసుకెళ్ళాలి. అది చిన్న చిన్న గడ్డి అనుకో, అంతే చిన్న చిన్న మూట అనుకో తీసుకెళ్ళిపోగలను. కానీ మూట చూపిస్తున్నానంటే ఇది మందనే. ఆ ఎదురుగా ఎస్కేపీ స్కూల్, ఎస్కేపీ కాదు ఇండియన్ బేబీ స్కూల్, ఇది జగన్నాథ్ కాలేజ్. ఇది మన పొలం. ఇందులో 10 సంవత్సరం మీద కూరగాయలు వేసేవాళ్ళం. ఈ సంవత్సరం మా నాన్న ఏం చేశారంటే కూరగాయలు వద్దు నువ్వులు వేద్దామన్నారు. ఆ నువ్వులు ఇంత మొక్కల్లోనే పువ్వులు పూస్తాయి, ఇంకేం నువ్వులు అవుతాయి. ఆ దుక్కికి డబ్బులు వేస్ట్. ఆ దుక్కి డబ్బులు అనేది టాస్క్ అని చెప్పాను కదా. ఆ టాస్క్ ఏంటంటే ఇదో ఈ గడ్డి మూట అనేది వెండి తీసుకెళ్ళాలి బైక్ పైన. ఇంత ఉంది, బరువు ఉండదు కానీ బైక్ మీద ఉండదు కదా, తీసుకెళ్ళాలి. టాస్క్ మ్యాన్. ఓకే, ఎలా సెట్ చేస్తాం వెనక అట్లా ఉండదు మనతోనే. మనం అనుకుంటే చేస్తాం ఏదైనా. మనం అనుకోవడమే అనుకోం, కానీ మనం అనుకుంటే ఏదైనా చేస్తాం. అసలు అంత పెద్ద మూట వెనకాల వేసుకొని వచ్చేస్తాను కట్టకంట. అవసరం లేదు, చేయాలని మనకు తెలీదు. మనం అనుకుని చేస్తాం. మరీ బిల్డప్ కొట్టినట్టు అవుతుంది. మీరు చెప్పండి మన టాలెంట్ గురించి.